నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. మనం ఈరోజు అడినోమయోసిస్ గురించి మాట్లాడుకుందాం. అడినోమయోసిస్ అంటే ఏంటి? ముఖ్యంగా పీరియడ్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, పెయిన్ తట్టుకోలేకుండా ఉన్నట్టు ఉంటుంది. అంతవరకు లేకపోయినా కొన్నిసార్లు 35-40 సంవత్సరాల్లో ఇది మొదలవుతుంది. అంటే పీరియడ్ వచ్చినప్పుడు ఇంకా అసలు తట్టుకోలేనంత నొప్పి, ఇంజెక్షన్లు వేయించుకుంటుంటారు, ఏం చేసినా నొప్పి తగ్గదు. ఇలా ఉంది అంటే మనకు అడినోమయోసిస్ ఏమైనా ఉందేమో అని చెప్పి మనం అనుమానపడాలి. అసలు ఎందుకు ఇది వస్తుంది అంటే, మనకి గర్భాశయంలో పైన లేయర్ని ఎండోమెట్రియం అంటాము, దాని కింద ఉన్న లేయర్ని మయోమెట్రియం అంటాము. అంటే మజిల్స్తో ఉంటుంది, కండరాలతో ఉంటుంది అనమాట. మామూలుగా పీరియడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పైన ఉన్న ఈ ఎండోమెట్రియల్ లేయర్ అనేది థిక్గా మారుతుంది. ఇవి కాకపోతే ఆ పైన లేయరు ఊడిపోయి మనకి పీరియడ్స్ రూపంలో మైల రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇది సహజంగా జరిగే చర్య. ఈ అడినోమయోసిస్లో ఉన్న వాళ్ళల్లో ఏమవుతుందంటే ఈ పైన లేయరు పెరిగేది లోపల దాకా పెరుగుతుంది. అంటే మధ్యన ఉన్న కండరాల లేయర్లే కూడా అది చొచ్చుకొని పోతుంది. బ్లీడింగ్ అనేది ఈ పైన పొరలోనే కాకుండా లోపల దాకా పోతుంది. లోపల దాకా పోయినప్పుడు అక్కడ వాపు వస్తుంది, స్వెల్లింగ్ లాగా వచ్చేస్తుంది. అందుకని అది విడిపోయేటప్పుడు అది కుంచుకుపోతాయి కదా ఈ మజిల్స్, ఈ కండరాలు అవన్నీ, అప్పుడు ఉంటుంది నొప్పి, భయంకరంగా నొప్పి వస్తుంది అన్నమాట. ఇది ఎందుకు వస్తుంది అంటే ఏదైనా ఆపరేషన్లు జరిగింటే వస్తుంది. ఇంకొకసారి రిపీటెడ్ అబార్షన్స్, 2-3 సార్లు డిఎన్సీలు చేసుకుంటుంటారు కొంతమంది, వాళ్ళలో రావచ్చు. లేకపోతే వేరే ఆపరేషన్లు, పొట్టకు సంబంధించిన ఆపరేషన్లు ఏమైనా చేసుకొని ఉంటే రావచ్చు. అట్లా లేకుండా కూడా ఒక్కొక్కసారి ఏ కారణం లేకుండా కూడా వస్తుంది. అయితే ఏ రకంగా గుర్తించాలంటే, ఒకటి హెవీ బ్లీడింగు, రెండోది అప్పటి వరకు లేని విపరీతమైన నొప్పి, ఇంకోటి నడుముల్లో నొప్పి, ఈ కింద కడుపులో కూడా నొప్పి ఉంటుంది. అల్ట్రాసౌండ్ ద్వారా దీన్ని గుర్తిస్తారు. ఒక్కొక్కసారి ఎంఆర్ఐ ద్వారా ఇది మరింత బాగా మనకి తెలుస్తుంది. ట్రీట్మెంట్ వరకు వచ్చేటప్పటికీ మీరు అర్లీగా డయాగ్నోసిస్ చేస్తే మాత్రము పెయిన్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే పెయిన్ కిల్లర్స్ వాటిని వాడుకోవచ్చు. తర్వాత కొన్ని హార్మోనల్ ట్యాబ్లెట్స్ ద్వారా కూడా ఇది నియంత్రణలోకి వస్తుంది. ఆల్రెడీ పిల్లలు ఆపరేషన్ చేసుకొని అలా ఉన్న వాళ్ళల్లో మాత్రం లాస్ట్ రిసార్ట్గా గర్భసంచి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. గర్భసంచి ఆపరేషన్ ప్రతిదానికి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు.